తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో తెలంగాణ రెవెన్యూ విపత్తు శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు। ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక జిల్లాలు జలమయమయ్యాయని, నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు కిషన్ రెడ్డి వచ్చారని అన్నారు। కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డి సెక్రటరీని ఆదేశించారని, ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని కోరారు। రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడటమే ముఖ్యమని, కేంద్రం దీనికి చేతనిస్తుందని తెలిపారు। రాష్ట్రంలో అనేక జిల్లాలు వర్షానికి అతలకుతలం అవుతున్న మాట వాస్తవం। వర్షాలు ఎప్పుడైతే అత్యధికంగా మొదలయ్యాయో ప్రధానమంత్రి గారు మోదీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది, తప్పకుండా ప్రజలను ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు అని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా। అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, అదే రకంగా హోం ఉప మంత్రివర్యులు, అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఎంపీలు ఈటెల రాజేంద్ర గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతోనే వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసిజాలు లేవు। ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికలు అయిన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన। ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 5,438 కోట్ల నష్టం జరిగినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వివిధ శాఖల ద్వారా సేకరించిన వివరాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 15న గాంధీ భవన్లో